హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మోహన్ బాబు గారు యూనివర్సిటీ చిక్కుల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. సో అందులో అవకతవకలు జరిగాయని చెప్పేసి అదనంగా 26 కోట్లు విద్యార్థుల నుంచి తీసుకున్నారని చెప్పేసి ఇప్పుడు లైసెన్స్ రద్దు చేయబోతున్నారు, మూసేయబోతున్నారు అంటే ఇటువంటి వార్తలు వస్తున్నాయి కదా. అసలు ఏం జరుగుతుంది? మోహన్ బాబు యూనివర్సిటీలో నిజంగా అవకతవకలు జరిగాయా లేదా, ఏ విధంగా చూడొచ్చు ఇష్యూను? దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే. సో మరొక కాంట్రవర్సీలో ఇరుక్కోవడం చూస్తున్నాం మేడం. సో మంచు ఫ్యామిలీ మరొక ఇబ్బంది అయితే ఎదుర్కొంటుంది. సో అవకతవకలు మరి జరిగాయని చెప్తున్నారు. 26 కోట్లు కాదు, 200 కోట్లను మళ్ళీ కొత్త నరేషన్ బయటకు వచ్చేసింది. సో ఏం జరుగుతుంది మోహన్ బాబు యూనివర్సిటీలో? నిజంగా ఇటువంటి స్కామ్ చేశారా వాళ్ళు? మీరేం చెప్తారు మేడం దీనికి సంబంధించి? అంటే ఏమీ జరగందే తల్లిదండ్రులు కంప్లైంట్ చేయరు. కంప్లైంట్ చేయందే విద్యా కమిషన్ వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయరు. ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు తేల్చారు 15 లక్షలు ఫైన్ కట్టాల్సిందే మీరు, ఎందుకంటే మీరు 26 కోట్ల 17 లక్షలు అదనంగా వసూలు చేయాల్సిన దానికంటే కూడా మీరు ఎక్కువ వసూలు చేశారు అని చెప్పి వాళ్ళు లెక్కలు తేల్చారు. తేల్చి వాళ్ళు ఏమి కోర్టుకి నివేదించారంటే, చూడండి వీళ్ళు ఇలా చేశారు, అసలు ఇట్లా చేసే వాళ్ళకి అసలు ఆ కాలేజీని రన్ చేసే హక్కు లేదు, వాళ్ళ అనుమతులు రద్దు చేయండి అని ఉన్నత విద్యా మండలికి వాళ్ళు రాశారు. రాసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ వెబ్సైట్లో, అధికారిక వెబ్సైట్లో పెట్టారు ఈ సంగతి. 15 రోజుల్లో వాళ్ళు కట్టేసేయాలి ఆ డబ్బులు, ముందైతే ఇమ్మీడియట్గా ఈ 15 లక్షలు కట్టాలి, అసలు ఇప్పుడు ఈ అనుమతి రద్దు చేసేస్తే గనక ఈ యూనివర్సిటీ బాధ్యత, అంటే పిల్లలు రోడ్డును పడతారు కదా, అందుకని చెప్పి అది ఎస్కే యూనివర్సిటీస్ చూసుకుంటుంది దాని బాధ్యతలు అని చెప్పి ఇవన్నీ వాళ్ళు వెబ్సైట్లో పెట్టేసరికి అదంతా పేపర్లో వచ్చింది కాబట్టి మనం మాట్లాడాము, అంతా రచ్చరచ్చ అయ్యింది. అయితే ఇంకప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 15 లక్షలు కట్టేశారు, కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి ఏమడిగారంటే స్టే అడిగారు. దేని గురించి? ఈ 26 కోట్ల 17 లక్షల్ని 15 రోజుల లోపల పేరెంట్స్ కి చెల్లించే విషయం ఒకటి, అనుమతుల రద్దుని నిలిపివేయాలని, అలాగే వెబ్సైట్ లో పెట్టడం దాని గురించి. ఇప్పుడు ఒకవేళ ఇన్ కేసు అనుమతులు రద్దు అయితే గనక ఎస్కే యూనివర్సిటీ చూసుకుంటది అని అన్నారు కాబట్టి ఇవేమీ వద్దు అని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ఏం చెప్పింది అంటే, సరే వీళ్ళు ఇంతలా అడుగుతున్నారు కదా అని చెప్పి వీళ్ళకి ఒక స్టే ఇచ్చింది. ఇప్పుడు ఏదైనా ఒక స్టే ఇచ్చినంత మాత్రాన వాళ్ళు తప్పు చేయలేదని కాదు, స్టే అయితే ఇచ్చింది, తాత్కాలికమైన స్టే, అది పర్మనెంట్ స్టే కూడా కాదు. ఇప్పుడు ఇచ్చినప్పుడు వీళ్ళ లాయర్ ఏమడిగాడంటే, యూనివర్సిటీ తరఫు లాయరు, వీళ్ళు వెబ్సైట్ లో పెట్టడం వల్ల మా పరువు పోయింది, మేము అబాస్పాలయ్యాము, అసలు ఇది వెబ్సైట్ లో ఎందుకు పెట్టారో చెప్పాల్సిందే మాకు అని చెప్పి ఆయన అడగటం జరిగింది. అప్పుడు ఈ విద్యా కమిషన్ వాళ్ళని వీళ్ళని అడిగారు. వీళ్ళు అడిగితే వీళ్ళు ఏం చెప్పారంటే, కోర్టు బెంచే వెబ్సైట్ లో పెట్టుకోవచ్చు అని చెప్పింది, అలా పెట్టాను తప్పితే మాకేమీ దురుద్దేశం లేదు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మనం చూసుకుంటే ఈ విషయంలో అసలు మీరు తప్పు చేసి మా పరువు పోయింది, మా ప్రతిష్ట పోయింది, మేము అబాస్పాలయ్యాము అని అనడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఏం మీరు ఫీజులు అధికంగా వసూలు చేసేటప్పుడు ఆ మాత్రం తెలీదా? అంటే పిల్లి పాలు తాగితే కళ్ళు మూసుకుని ప్రపంచానికి తెలియకుండా ఉంటుందా? అంటే ఇది ఏదో ఒక రోజు ఈ విషయం బద్దలవుద్దని మీరు అనుకోలేదా? అంటే ఎట్లా మీకు స్టూడెంట్స్ దగ్గర నుంచి డబ్బులు పెండాల్సి వచ్చింది? ఇప్పుడు స్టూడెంట్స్ దగ్గర పెండటం అంటే ఇండైరెక్ట్ గా ఎవరి దగ్గర పెండినట్టు? మీరు పిల్లల తల్లిదండ్రుల దగ్గర, ఎందుకంటే పిల్లలకు ఆదాయాలు ఉండవు కదా, పిల్లల బాధ్యత ఎవరిది? డబ్బులు ఫీజులు కట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే కదా, మరి ఆ తల్లిదండ్రులని ముక్కుపిండి మీరు వసూలు చేసినట్టే కదా. ఇప్పుడు కాబోలి వాళ్ళకి మీకు ఏముంది తేడా ఈ లెక్కను చూసుకుంటే? ఇలా మాట్లాడుకుంటే గనక మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళు చాలా తప్పు చేసినట్టు. ఇది ఒక రకంగా వాళ్ళు ఇలా చేయడము అనేది వాళ్ళ లక్ష్యాలకి, వాళ్ళ సిద్ధాంతాలకి చాలా విరుద్ధం. మోహన్ బాబు గారు ఏ మాటకు ఆ మాట కాలేజీ పెట్టినప్పుడు ఎవరైనా పేదవాళ్ళు వస్తే వాళ్ళకి ఉచితంగా ఇచ్చారు, దాంట్లో కులము మతము అనేది కాలం లేకుండా చేశారు. అలాగే
ఎవరైనా రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఇంకెవరైనా ఎవరి ద్వారా అయినా రికమెండేషన్ చేయించుకుంటే గనక పేదవాళ్ళు వాళ్ళకి ఫీజు రాయితీలు ఇచ్చారు. ఏదేమైనా ఒక సిద్ధాంతాలకి కట్టుబడి మోహన్ బాబు గారు పాఠశాలను నడిపారు, కాలేజీని స్కూళ్ళు ఇన్నే నడిపారు. ఎప్పుడైతే ఈ విష్ణు చేతికి పగ్గాలు వచ్చినాయో, ఈ విష్ణు అనేవాడు తనకి తీరిక లేక లేకపోతే బుర్ర లేక లేకపోతే ఏంటో తెలియదు కానీ అతను ఏం చేశాడు, మేనేజర్లు పెట్టి మేనేజర్ల మొహాన మొత్తం కాలేజీలన్నింటినీ అప్పచెప్పేసేస్తే మేనేజర్లు వాళ్ళ ఇష్టారాజ్యంగా, అసలు ఒక కాలేజీలో బౌన్సర్లకు ఏం పని ఉంటుందండి? బౌన్సర్లు మాట్లాడితే బౌన్సర్లు అదేదో పెద్ద గొప్ప అనుకున్నాడు ఆ మేనేజర్. ఇప్పుడు ఇవన్నీ తెలిసి మనోజ్ అడిగాడని మనోజ్ని బౌన్సర్ల చేత కొట్టించే ప్రయత్నం చేశాడు. అసలు మనోజ్ మాట్లాడడానికే వీల్లేదన్నాడు. మనోజ్ అనవసరంగా మన పరువు బజార్ని ఈడుస్తున్నాడు, మన పరువు తీస్తున్నాడు అని తండ్రికి ఎక్కించి ఇంట్లో నుంచి కూడా గెంటిచ్చేశాడు. కాలేజీల నుంచి బయటికి పంపించడం కాకుండా ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళేటట్లు చేశాడు. ఒక కుట్రగా చేసింది విష్ణు. ఇంత చేసి ఇంత పాముకుని ఏం సాధించావు నువ్వు? ఇలాంటి డబ్బులు ఇట్లా అందరి దగ్గర రక్త మాంసాలు పిండి తీసుకున్న డబ్బులతోటి నువ్వు ఏంటంటే ఆ సినిమా ఏది తీశాడు, కన్నప్ప సినిమాల్లో మొత్తం పోయినాయి కదా. 100 కోట తిన్న రాబందు ఒక గాలివానకి పోయింది, కొట్టుకుపోయింది అన్నట్టు నువ్వు ఇంత మంది దగ్గర తీసుకున్న డబ్బులన్నీ ఒక సినిమాతో అన్ని గోల్మాల్ అయిపోయినాయి కదా. ఇంతమంది నా ఏడిపించేది, నీకు వీలైతే 1 రూపాయి తక్కువ చేయాలి చదువుకునే దగ్గర. ఎందుకంటే అందరికీ డబ్బులు కట్టుకునే స్తోమత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పదని చెప్పి మోహన్ బాబు గారు ఎన్నోసార్లు చెప్పేవాడు. అట్లాంటిది పండిత పుత్ర పరమసుంఠ అన్నట్లు విష్ణు చేసిన పని ఇదంతా. మనోజ్ పాపం ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాడు అవకతవకలు జరుగుతున్నాయి అని. అంటే అసలు వీళ్ళు ఎంత తెగించారంటే, ఎంత బందిపోట్లా తయారయ్యాడంటే విష్ణు. డే స్కాలర్స్ లంచ్ బాక్సులు తెచ్చుకుంటే కూడా ఒప్పుకోలే. ఇప్పుడు మీకు తెలుసు, నాకు తెలుసు, మనం అందరం కాలేజీల్లో చెట్ల కింద కూర్చుని తిండి తిన్న వాళ్ళమే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళి. అలాంటిది ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటానికి వీల్లేదు, మా హాస్టల్లోనే తినాలి అంటే మా క్యాంటీన్ లోనే తినాలి. అసలు నువ్వు క్యాంటీన్ రన్ చేస్తున్నావా, కాలేజీ నడుపుతున్నావా? ఇంత డబ్బులు పిచ్చి, ఇంత పీడిచ్చే బుద్ధి విష్ణుకు ఉండటము, విష్ణు చుట్టూ ఒక కోటరీ ఉండటము, వాళ్ళు చెప్పిన మాటలే వినటము, అవేమో తండ్రి ఏమో విష్ణు మీద ఆధారపడటము. ఇప్పుడు ఆ ఇల్లు ఈ విష్ణు వల్ల 2 ముక్కలైంది. ఇప్పుడు మొన్న పాపం మంచు లక్ష్మి చెప్తుంది, నాకు కనీసం పెద్ద తమ్ముడు బర్త్డే విషెస్ కూడా చెప్పలేదు, చిన్నోడేమో ఇంత మంచి బర్త్డే అరేంజ్ చేశాడు నాకు అని చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. అంటే ఇప్పుడు మంచు వైపు మాట్లాడుతుందని, విష్ణు మనోజ్ వైపు మాట్లాడుతుందని లక్ష్మిని కూడా పక్కన పెట్టేశాడు. మరి ఇవన్నీ మోహన్ బాబు గారికి ఎందుకు అర్థం కావట్లేదు, అర్థం కావట్లే. ఎంత అప్రదిష్ట అండి ఆయన తెచ్చుకున్న పేరు. విద్యాదాతగా ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు ఆయన. నాకు తెలిసిన వాళ్ళు బోల్డ్ మంది చదువుకున్నారు ఫ్రీగా స్కూల్లో, ఆ కాలేజీలో. సరే, ఏది ఏమైనప్పటికీ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఇప్పుడు ఇది తాత్కాలికంగా స్టే ఇచ్చారు తప్పితే మొత్తంగా క్లీన్ చిట్ అయితే ఇవ్వలేదు. వీళ్ళు వసూలు చేసిన మాట వాస్తవమే. ఇది ఈ డబ్బులు కక్కాల్సిందే, పేరెంట్స్ కి ఈ డబ్బులు దక్కాల్సిందే, అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.